సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లాను అభివృద్ధికి కేంద్రంగా మారుద్దామని జిల్లా మినీ మహానాడులో మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు అని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలో సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కృష్ణా జిల్లా మినీ మహానాడు వేడుకలో పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సంస్థాగత నిర్మాణం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు అని నాడు ఎన్టీఆర్ నిర్ణయం మేరకు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. కుటుంబ సాధికార సారథుల నియామకం ద్వారా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని, తద్వారా 2029 ఎన్నికల్లో మళ్లీ గెలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకునేలా చేసుకోవాలన్నారు. మద్యం కుంభకోణంలో అంతా బయటపడేసరికి జగన్ రెడ్డికి దిక్కుతోచక బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పెడన రోడ్డులో 2 ఎకరాల జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, వచ్చే ఏడాది మహానాడును కొత్త పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుందామని మంత్రి రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, బోడి ప్రసాద్, టీడీపీ జాతీయ కార్యదర్శి వర్లరామయ్య, ఏపీ స్టేట్ వైర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ళ బుల్లయ్య, జిల్లా పరిధిలోని టీడీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగువారు నిలబడి ఉన్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చేసినటువంటి దుర్మార్గాల్లో అనేక మంది కార్యకర్తలు నష్టపోయారు. కానీ ఆయన సుదీర్ఘంగా చేసినటువంటి యువగళం పాదయాత్ర తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయగలిగామంటే లోకేష్ గారి పాత్ర. అయితే ఈ సందర్భంగా ఆయన పార్టీ నిర్మాణానికి కూడా కొత్త ఊతాన్ని తీసుకొస్తా ఉన్నారు. బూత్ కమిటీలో కేఎస్ఎస్ కుటుంబ సాధికార సారథులు, ఈ కుటుంబ సాధికార సారథుల్ని మనం కానీ సక్రమంగా వాళ్ళందరి నాయకత్వాన్ని పెంచుకుంటే, ఏదైతే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు గ్రామ కమిటీలు పెట్టి వాళ్ళ శిక్షణా తరగతులు పెట్టారో, ఈ కుటుంబ సాధికార సారథుల్ని ప్రతి 65 ఓట్లకి 2 వ్యక్తులు మనం పెట్టుకున్నాము. దీన్ని కానీ సంపూర్ణంగా మనం చేయగలిగితే 40 సంవత్సరాల తిరుగులేని నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి ఇస్తే రాబోయే 100-150 సంవత్సరాలకి ఈ కేఎస్ఎస్ కానీ చేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి తిరుగుండదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్రం అంతా పర్యటించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని భారతదేశం అంతా కూడా చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించారు. అలాగే బడుగు బలహీన వర్గాల వారికి అన్ని కులాలతోటి సమానంగా రాజకీయంగా సీట్లు అవకాశాలు కల్పించారు. అప్పుడు వరకు బీసీలని ఒక ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప వారికి రాజకీయంగా పదవులు ఇవ్వడం అనేది లేదు. అటువంటి సమయంలో ఈయన అన్ని వర్గాలకి కూడా రాజకీయంగా పెద్దపెట్టేసి అన్ని వర్గాలకు కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అర్హులే అని చెప్పి చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన రాజకీయ శిక్షణా శిబిరాలు పెట్టారు. ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ శిక్షణా శిబిరాలు నిర్వహించాల. ఆ రాజకీయ శిక్షణా శిబిరాల్లో నాయకులు ఎలా ప్రవర్తించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, తన పదవులు ఎలా నిర్వర్తించాలి, కార్యకర్తలు ఎలా ఉండాలి, పార్టీకి మంచి పేరు తెచ్చేట్టుగా ఉండాలి కానీ చెడ్డ పేరు తెచ్చేట్టుగా ఉండకూడదు అనేది ఆయన యొక్క ఆశయం. అటువంటి ఉన్నత ఆశయాలు నందమూరి తారక రామారావు గారు శిక్షణా శిబిరాల్లో అందరికీ కూడా గొప్ప గొప్ప నాయకులను పిలిపించి చెప్పించడం జరిగింది. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు విప్పు గారు యార్లగడ్డ వెంకటరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అటువంటి విలువలు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం, దాని యొక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా పనిచేసింది, మరి ఇవాళ 43 ఏళ్ళు అయినా కూడా ఇవాళకి చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో ఇవాళ ఎంతో మంచి పేరు తెచ్చుకుని మరలా అధికారంలో రావడం జరిగింది. ఇదంతా కూడా కార్యకర్తల యొక్క కృషి. మరి దానికి
చంద్రబాబు నాయుడు గారు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే ప్రజాస్వామ్య విలువల కోసం పెట్టారు, ప్రజా బాగు కోసం పెట్టారు, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టారు, అవన్నీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఆచరిస్తూ మరి ఇవాళ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల కతిమ మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా కలుపుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా గతం నుంచి కూడా ఈ మహానాడు కార్యక్రమం అనేది మనకి భారీగా జరిగే ఇది ఉంది. మరి ఇవాళ ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఏమేమైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేయటం కోసం మరి వాళ్ళ ప్రణాళికాబద్ధంగా వెళ్తుంది. మరి 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన శాసనసభ్యులందరూ కూడా వారి వారి సమస్యల మీద, వారి యొక్క ప్రాంతంలో ఉన్న డెవలప్మెంట్ వీటి మీద వారి చక్కగా వివరణగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ మనం అందరిది ఒకటే చేయం. రాజకీయ పార్టీలు అనేది పెట్టేది ప్రజా సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ చక్కగా కార్యకర్తలతో ప్రేమాభిమానాలతో ఉంటూ వారి సమస్యలు ఏంటి, మనం ఈ స్థితికి రావడానికి వారి కారణాలు అయితే వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రాంతంలో వివాదాలకు అతీతంగా అన్ని ప్రాంతాలకి అభివృద్ధి చేయడం కోసం మనం ఎలా ముందుకు వెళ్ళాలని ఒక ప్రణాళికాబద్ధంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి ఉంటుంది. మరి దాన్ని ఇవాళ నాయకత్వం రేపు 27-28 తారీఖులు జరిగే కడప మీటింగ్లో కార్యాచరణలో ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొల్లు రవీంద్ర గారు కూడా కొద్దిసేపులో వస్తారు. నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి మా సోదరుడు మంత్రి సుభాష్ గారు, ఎందుకంటే ఆయన మాకు చాలా ఆప్తుడు వ్యక్తి. శాసనాలు వినవద్దు, మన పాలన మనమే చేసుకుందామనే నినాదంతో నందమూరి తారక రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఎన్నో లక్షల గుండెల్లో ఈ సైకిల్ అనే ముద్ర ఎప్పటికీ చిరస్థాయిగానే ఉంటుంది తప్ప దానికి ముఖ్య ఉదాహరణ మాచర్ల నియోజకవర్గం తోట చంద్రయ్య గారిని జై జగన్ అను, లేకపోతే పీకు కోసేస్తామని చెప్పినా సరే జై చంద్రబాబు అని చెప్పేసి చెప్పడంతో ఆయన పీకు కోయటం, ఆయన చనిపోవటం, మరి అందులో భాగంగానే వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ తనయుడికి మరి ఈరోజు పర్మనెంట్ జాబు వేయాలనే నిర్ణయాన్ని క్యాబినెట్లో ఆమోదించడం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయన సింపతి గ్రౌండ్ మీదే వచ్చారు. సింపతి గ్రౌండ్స్ నుంచి వచ్చి ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఉన్న ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కొన్ని వేల గుండెల్లో ఆయన గాడ్ ఫాదర్గా నమోదు చేసుకుంటాడని చెప్పి భావించారు. మరి ఆయన పాలన చూసిన తర్వాత ఈ మధ్య ఎలక్షన్కి ముందు అందరికీ అర్థమైంది ఆయన గాడ్ ఫాదర్ కాదు, కొంతమంది గాడిదలకి ఫాదర్ మాత్రమే అని చెప్పేసి అందరికీ తెలిసింది. అలాంటి గాడిదలు ముఖ్యంగా ఈ కృష్ణా జిల్లాలో అంటే కంచెర గాడిదలు అని కూడా అనొచ్చు. వాళ్ళు ఇటు ఆడ కాదు అటు మగా కాదు. ఆ రోజున తొళ్ళగొట్టి మేము అంతటోళ్ళు ఎంతటోళ్ళు ఏదన్నా చేస్తామనే అహంభావంతో ఎక్కడ తెలుగుదేశం జెండా పట్టుకున్నా సరే అలాగే వ్యక్తిగతంగా బూతులు తిడుతూ కేవలం వాళ్ళకి మంత్రి పదవులు బూతులు తిట్టడం వల్ల ఇస్తూ ఆ బూతులు తిట్టుతున్నప్పుడల్లా ఈ గాడిదలకి గాడ్ ఫాదర్ జగన్మోహన్ రెడ్డి ఆనందిస్తూ ఈ రాష్ట్రాన్ని అనేక ఆర్థికంగా అస్తవ్యస్తం చేస్తూ ముఖ్యంగా చాలా గొప్ప గొప్ప పథకాలు తీసుకుని వచ్చాడు ఆయన. ఫిష్ ఆంధ్ర, ఆడుకుందాం రా, మటన్ ఆంధ్ర, ఇలాంటివన్నీ తీసుకుని వచ్చి ఈ పాలనకే అపహాస్యం పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అందులో భాగంగానే ఆయన ఎక్కడ అవినీతి జరిగినా ఊరుకునేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. నా వాటా ఎంత ముందు పంపని చెప్పి వెంటనే పంపే గనుడు ఆయన. అలాగే లిక్కర్ స్కాముల్లో ముఖ్యంగా లిక్కర్ స్కాముల్లో రెడ్ హ్యాండెడ్ కింద దొరికిపోయి కూడా లిక్కర్లో ఎంత స్కామ్ జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే అధికారం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడని అందరికీ తెలిసైనా వచ్చిన వెంటనే నిజ నిర్ధారణ జరిగింది. చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. మరి ఈరోజు ఏం చెప్పాలో తెలియక మరి ఏవో పిచ్చివాగుడు వాగుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా చట్టం దాని పని చేసుకుంటూ పోతూ ఉంది. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా సుమారు
450 కోట్లు ఈ కృష్ణా జిల్లాకి అభివృద్ధి పనుల కోసం అమౌంట్లు శాంక్షన్ చేయగా, నిధులు విడుదల చేయగా, మరి అలాగే సంక్షేమం ముఖ్యంగా తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ రానున్న నెలలో అమల్లోకి వస్తాయి. అలాగే ఆగస్టు 15న మరి ఉచిత బస్సు అనేది మహిళలకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఒక్కొక్కటి అన్ని అస్తవ్యస్తమైపోయిన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని గాడిలో పెడుతూ ఓ పక్కన సంక్షేమం, ఓ పక్కన అభివృద్ధిని కూడా సమపాడులో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఆయన అనుభవం, అలాగే లోకేష్ గారు, మరి వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోల్పోయారు, ఒకసారి ఓటు వేయకుండా ఒక సైకోకి ఓటు వేయటం వల్ల ఏం కోల్పోయారు అనేది గ్రహించి మరి 11 సీట్లు ఇచ్చినప్పటికీ వాళ్ళకి ఇప్పుడు కూడా వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళకి, అలాగే వాళ్ళ స్థానిక ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు బాధలు వినిపించడానికి కూడా ముఖం చాటేసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక పులో ఒక సింహం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి పులివెందల పులి సింహం డప్పు కొట్టించుకుంటా ఉన్నాడు. ఆయన నిజంగా రాజకీయంగా పులి అయితే, సింహం అయితే ఆయన అసెంబ్లీలోకి వచ్చుంటే బాగుండేది. మరి ముఖం చాటేసి పిరికి బందలాగా ఇంట్లోకి పరిమితం అయిపోయి ప్రతిపక్ష హోదా అడుక్కుంటా ఉన్నాడు. ఏదేమన్నప్పటికీ గత 5 ఏళ్ల పాలన ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో దరిద్రమైన పాలన అని చెప్పి ప్రజలు భావించారు కాబట్టి 11 సీట్లకి ఇచ్చి పరిమితం అయ్యారు. మళ్ళీ వాళ్ళ అధికారంలో రావటం అనేది సర్వకళ. ఒకటే మా అందరి లక్ష్యం, ఒకటే మా కార్యకర్తల లక్ష్యం, కానీ మేము కానీ. ఇటీవలి సైబర్ నేరాల కేసులు అధికంగా నమోదవుతున్నాయని ఆర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు తెలిపారు. ఇటీవలి సైబర్ నేరాల కేసులు అధికంగా నమోదవుతున్నాయని ఆర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు తెలిపారు. సైబర్ నేరగాళ్లు తాము సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ స్పెషల్ సెల్ మొదలైన ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులమని ఫోన్ చేయడం, మీపై కేసు నమోదైందని దర్యాప్తు పేరుతో వీడియో కాల్స్ లో భయభ్రాంతులకు గురి చేయడం పరిపాటిగా మారిందన్నారు. స్కామ్ కు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్ లో డిపాజిట్ అయిన వాటిని వెరిఫై చేయాలని చెప్పి బెదిరించడం వంటి నేరాలకు పాల్పడి ఇటీవలి పలువురు నుంచి సుమారు ₹1 కోటి వరకు సైబర్ నేరానికి పాల్పడటం జరిగిందని తెలిపారు. ఈ నేరాలని ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ చెందిన సీనియర్ సిటిజన్స్ ను టార్గెట్ చేసి మీరు అరెస్ట్ లో ఉన్నారు, కేసు నమోదైందని భయపెట్టి బెదిరించి డబ్బులు కాజేస్తున్నారని, బాధితుల్లో న్యాయవాదులు కూడా ఉన్నారన్నారు. ఇలా మిమ్మల్ని బెదిరించడానికి వచ్చే డిజిటల్ అరెస్ట్ కాల్స్ ని నమ్మొద్దని, డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదని, అది కేవలం సైబర్ నేరగాళ్ల మోసపూరితమైన చర్య అని, ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసు బృందాలను పలు రాష్ట్రాలకు పంపినట్టుగా ఆయన తెలియజేశారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మధ్యన మచిలీపట్నంలో ఈ డిజిటల్ అరెస్ట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సుమారు 1 కోటి పైనే ఈ డిజిటల్ అరెస్ట్కి గురయ్యి ప్రజలు అమౌంట్ డబ్బును పోగొట్టుకోవడం జరిగింది. ఇదేంటంటే, ఈ డిజిటల్ అరెస్ట్లో ఫ్రాడ్స్టర్ ముఖ్యంగా ఏజ్డ్ పీపుల్ని టార్గెట్ చేస్తున్నారు. 60 అండ్ అబోవ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ని కానీ, రిటైర్డ్ బిజినెస్ పీపుల్ని కానీ, అలా అదేవిధంగా అడ్వకేట్లను కూడా, ఈ మధ్యన అడ్వకేట్లను కూడా టార్గెట్ చేశారు. సో దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు మీకు ఒక కాల్ చేసి మీ యొక్క ఆధార్ మీద ఒక నెంబర్ రిజిస్టర్ అయి ఉంది, ఆ నెంబర్ నుంచి అన్వాంటెడ్ మెసేజ్లు వెళ్తున్నాయి, అదేవిధంగా అబ్యూజింగ్ మెసేజ్లు వెళ్తున్నాయి, హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇరుక్కున్నారు మీరు, దానివల్ల ఒక కేసు రిజిస్టర్ అయింది బెంగళూరులో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ నగర్ స్టేషన్లోని మేము రిజిస్టర్ అయిన కేసులో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతనికి వాట్సాప్ కాల్ చేసి చేస్తారు. ఈ కూడా ఫస్ట్ ఒక వ్యక్తి చేస్తాడు, అతని నుంచి ఇంకో వ్యక్తి మాట్లాడిస్తాడు. తర్వాత ఒక ఎస్పీ అని, సిబిఐ డిపార్ట్మెంట్ అని, సిఐడి డిపార్ట్మెంట్ అని, ఎస్పీతో యూనిఫామ్, ఆ అపియరెన్స్ అంతా రూమ్ అంతా కూడా ఒక ఎస్పీ గారు రూమ్ ఎలా ఉంటుందో ఆ రకంగా రూమ్ క్రియేట్ చేసి మొత్తం వెనకాల లోగో కానీ, ఫ్లాగ్ కానీ, మన ఇండియన్ ఫ్లాగ్ కానీ అవన్నీ ఉంటాయి. అపియరెన్స్ రియల్ పోలీస్ లాగా ఉంటుంది. చేసి మిమ్మల్ని భయానికి గురి చేస్తారు. అంటే ఇంకా ఎవరికి తీసుకురాకుండా ఆ మోడ్లో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కొందరు వాళ్ళని ఆర్గ్యూ చేసినా కూడా మీరు ఒకవేళ కేసులో అరెస్ట్ అయ్యి బయటకు పోతే మీ ప్రాపర్టీ కూడా అటాచ్మెంట్ అవుతాయి, దానివల్ల మీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇబ్బంది పడతారని ఆ రకంగా మొత్తం కంప్లీట్గా వాళ్ళ మోడ్లో తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని బ్యాంక్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడం చేస్తున్నారు. హ్యూజ్ అమౌంట్లు పోతున్నాయి. మాకు రీసెంట్గా ఒక అతను 72 లక్షలు పోగొట్టుకున్నాడు, ఒక అతను 19 lakhs, ఒక అతను 5 lakhs, ఒక అతను 7 lakhs, అలా డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్. ఇక్కడే కాకుండా మేము దర్యాప్తులో భాగంగా ఆ ఫోన్ నెంబర్ చెక్ చేస్తే ఆల్ ఇండియాగా చాలా కేసులు రిజిస్టర్ ఉన్నాయి. వాళ్ళ మీద చాలా కంప్లైంట్ అరైజ్ అయి ఉన్నాయి. అది రీసెంట్గా తాడేపల్లిగూడెం కానీ, శ్రీకాకుళం కానీ, రామగుండం, విజయవాడ సిటీస్లో, గుంటూరు,
రకరకాల టౌన్స్లో జరిగినాయి. వీళ్ళంతా ఫేక్ ప్రూఫ్లు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేయడం, ఫేక్ ప్రూఫ్లతోనే ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఆ ఫైల్ లొకేషన్లు కూడా ఏం పనిచేయవు, వైఫై యూజ్ చేస్తున్నారు. అందువల్ల మీరు చేతులు కాలేక ఆకులు పెట్టుకోవడం కన్నా ముందుగానే అప్రమత్తం అవ్వండి. అలాంటి కాల్స్ వస్తే కనుక మీరు భయపడి ఏమి చేయొద్దు, డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకొకటి రీసెంట్గా మేము గమనించింది, పోలీస్ స్టేషన్ నుంచి తెలిసిన పర్సన్స్కి ఒక ఏఎస్ఐ లాగా కానీ హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి మా ఎస్ఐ గారికి ప్రాబ్లం ఉంది, అందువల్ల ఇక్కడ ఉన్న ఏదో హాస్పిటల్లో ఉన్నారని కాల్ చేయడం, డబ్బులు ఏమని అమౌంట్ వేయించుకోవడం. అలా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఏం చేయరండి. మీరు దయచేసి ఏమీ నమ్మొద్దు, వాళ్ళకి ఎవరికి డబ్బులు కొట్టద్దు. మీరు ఒకసారి అలాంటి ఏమైనా పోలీస్ వస్తే క్రాస్ చెక్ చేసుకోండి. మీకు తెలిసిన కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎవరో ఉంటారు, వాళ్ళు కాంటాక్ట్ చేస్తే లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారితో మాట్లాడినా చెప్తారు. దాన్ని బట్టి అది నిజమా కాదనేది మీకు క్లారిటీ వస్తుంది. దయచేసి మీరు పోగొట్టుకుని మీరు వీటి మోసాలకు గురయ్యి డబ్బులు పోగొట్టుకోవద్దు. అదేవిధంగా మేము బ్యాంకర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీ బ్యాంక్ కౌంటర్ల దగ్గర ఈ అడ్వర్టైజ్మెంట్ కింద ఒక ఏదైతే ఈ ఫ్రాడ్ల గురించి ఒక పాంప్లెట్ లాగా పేస్ట్ చేయండి. అక్కడ మానవ సేవే మాధవ సేవ అని ఆచరణాత్మకంగా చూపిస్తున్న ఒక యువకుడు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. చేసేది వెండి వ్యాపారం, అయితే ఆ యువకుడి మనస్సు వెన్న. తనకున్న దానిలో 10 మందికి సహాయం చేయాలని అతడి దృఢమైన దాతృత్వ సంకల్పం వెలకట్టలేనిది. నగరానికి చెందిన తుమ్మల భాను అనే యువకుడు గత 4 సంవత్సరాల నుంచి పేదలకు తన వంతు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నాడు. తాజాగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో బేబీ సెంటర్ కాంప్లెక్స్ లో ఉన్న అనాథైన వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాడు. తన చేతుల మీదుగా వృద్ధులకు ఆహారాన్ని పంపిణీ చేశాడు. ఇదే విధంగా ప్రతిరోజు వృద్ధులకు ఏదో ఒక సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అతడు మానవ సేవలో తరిస్తున్నాడు. 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్ చదవలేని 2 పేద విద్యార్థుల్ని తుమ్మల భాను మొదటి సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లించి చదివిస్తున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2వ సంవత్సరానికి ప్రమోట్ అయ్యారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందిస్తూ వైద్య ఖర్చు నిమిత్తం కొంత నగదు అందించాడు. చిన్న వయసులో పేదవారైన వృద్ధులకు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. జిల్లాలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ బృందాలను ఏర్పాటు చేస్తూ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే థీమ్ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగా మాసం నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలో యోగాంధ్ర ప్రచారం 2025 కింద వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. యోగా సాధనపై అవగాహన కనీసం 2 కోట్ల మందిని చేరుకోవాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందని, ఈ మేరకు జిల్లాలో అన్ని స్థాయిల్లో యోగా సాధన శిబిరాలు నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, జిల్లా ఎస్పీ నోడల్ అధికారిగా, జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కన్వీనర్ గా, ఇతర అధికారులు కో కన్వీనర్ సభ్యులుగా మొత్తం 24 మంది కమిటీలో ఉంటారన్నారు. ఈ కమిటీ జిల్లా స్థాయిలో యోగాంధ్ర 2025 కింద యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని 4 వారాలుగా విభజించామని, ప్రతి వారం ఒక నిర్దిష్ట స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విధులు కేటాయించబడిన అధికారులందరూ ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు యోగా శిక్షణకు హాజరు కావాలి అన్నారు. అన్ని కార్యక్రమాలు తగిన విధంగా నిర్వహించి యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.